Yes, in today's class we will discuss about inductors. ఓకే, ఇండక్టెన్స్ గురించి ఇవాళ మొత్తం తెలుసుకుందాం. ఇప్పుడు మీకు గేట్ సిలబస్లో రెసిస్టెన్స్ టాపిక్ మొన్న చెప్పాను. అంటే లాస్ట్ క్లాస్లో మీకు ఆర్ ఫర్ రెసిస్టెన్స్, వాట్ ఈజ్ రెసిస్టెన్స్ అండ్ దాని బిహేవియర్ చెప్పాను. అట్ ద సేమ్ టైమ్ when it is in series what is the formula, when it is in parallel what is the formula, all those things we have discussed. About resistor we have discussed, but now we will be going for the second main passive element. Passive elements are nothing but which consume energy. Okay, ఇవి అబ్జర్వ్ చేసుకో ఇవి ఏం చేస్తాయంటే ఇవి డెలివర్ చేయలేవు ఎనర్జీని, యాక్టివ్గా డెలివర్ చేయలేవు ఎనర్జీని. ఇవి అబ్జర్వ్ చేయడం కానీ లేకపోతే కన్జ్యూమ్ చేయడం కానీ చేస్తాయి ప్యాసివ్ డివైజెస్ అనేవి. సో ప్యాసివ్ డివైజెస్లో మూడు రకాలు ఉన్నాయి. ఒకటి ఇండక్టర్, ఒకటి రెసిస్టర్, ఇంకోటి కెపాసిటర్. రెసిస్టర్ గురించి మొన్న మనం డిస్కస్ చేసుకున్నాం. టుడే వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ inductor. Okay, in the last class resistor is over, now inductor. So in the inductor, so what is inductor first? If you look at it, as you can see in this particular pic, you can see here ఒక వైండింగ్. ఓకే, వైండింగ్ ఒక దాని మీద చుట్టేశారు. ఓకే, ఈ వైండింగ్ ఏం చేస్తుందంటే ఒకవేళ మనం కరెంట్ పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వైండింగ్ ఒక ఇండక్టర్లా యాక్ట్ చేస్తుంది. సో ఇండక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాయిల్. ఓకే, సో కాయిల్ ఆఫ్ ఏ కండక్టర్ అని చెప్పొచ్చు, ఆర్ ఇన్ సమ్ కేసెస్ యూ కెన్ సే హియర్ రియాక్టర్ అని కూడా పిలవచ్చు దాన్ని. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రియాక్టర్. ఇండక్టర్స్కి అదర్ నేమ్స్ ఏంటంటే రియాక్టర్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రియాక్టర్, రిమెంబర్ దట్. అండ్ అలాగే కెపాసిటర్ అని నెక్స్ట్ వచ్చే డివైస్ కూడా ఉంది, దానికి కూడా ఇంకో నేమ్ ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కండెన్సర్, అదర్ నేమ్. ఓకే, సో రిమెంబర్ దోస్ థింగ్స్. నౌ కమింగ్ టు ఇండక్టర్, it is, as you can see here in the first paragraph itself, passive two-terminal electrical component which resists the change in the current flow, in the electrical, in the changes in electric current passing through it. That means that ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెసిస్టర్ తీసుకుంటే రెసిస్టర్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ద ఎలక్ట్రాన్స్ ఏవైతే కండక్టర్లో మూవ్ అవుతున్నాయో వాటిని అపోజ్ చేయడం రెసిస్టర్ ప్రాపర్టీ. సిమిలర్లీ ఇండక్టర్కు ఉండే ప్రాపర్టీ ఏంటంటే ఇక్కడ కరెంట్ కాన్స్టెంట్గా ఫ్లో అయితే ఇట్ విల్ నాట్ అపోజ్. ఇఫ్ ద కరెంట్ ఈస్ కాన్స్టెంట్ ద ఇండక్టర్ విల్ నాట్ అపోజ్. బట్ ఇఫ్ ద కరెంట్ ఈస్ చేంజింగ్, that is if it is increasing in magnitude or decreasing in magnitude, like let us say sinusoidal type. Okay, in this case current is increasing and decreasing, current is increasing and decreasing. So in this case the inductor will try to oppose this motion ఆఫ్ కరెంట్. ఓకే, ఈ కరెంట్ ఏదైతే ఉందో ఈ కరెంట్ చేంజ్ అవుతుంది కాబట్టి దాన్ని అపోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. దట్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ యాజ్ ఇండక్టెన్స్. దట్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ యాజ్ ఇండక్టెన్స్. సో రిమెంబర్, రెసిస్టర్ అపోజెస్ ద flow of electrons, but inductor opposes the change in the current flow. If the current is constant it will not oppose, but if the current is varying it will try to oppose. Why this happens is I will explain by using a simple remember this. ఇక్కడ ఈ పిక్ చూస్తుంటే మీకు ఈ ఈ ఈ కాన్సెప్ట్ ఏమంటామంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటాము. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఏం చెప్తుందంటే ఇక్కడ whenever a current flows through a conductor, what happens is a flux is generated around it. A flux is generated around it, and the direction of flux is shown by the other fingers. Thumb represents the current flow. Okay, remaining other fingers represent the direction of the flux. So this is what right hand rule says. Okay, so from right hand rule you know which direction the flux is coming once the current is flowing. Okay, in the conductor, if the current is flowing in this direction you can easily identify the flux around it by using this rule. Okay, so next one important concept that you have to know is you have to understand what is Lenz law. Okay, so Lenz law em cheptundante the induced EMF must be in such a direction so as to produce a current which makes a magnetic field opposing the change. అంటే దీని మీనింగ్ ఏంటో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఈ 2 టర్మినల్స్ ఇక్కడ తీసుకుంటే కనుక ఇక్కడ పెన్తో ఇండికేట్ చేస్తాను ఇట్లా. ఓకే, 2 టర్మినల్స్.
సో ఇక్కడ నేను పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేశాను, ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ, ఆర్ అండ్ ఐ am trying to change this potential, because if it is constant current will flow and this inductance will not oppose. But if this potential is varying, okay, if I consider a varying potential here, ఈ రెండు టెర్మినల్స్ మధ్య నేను అప్లై చేసే వోల్టేజ్ ఏదైతే ఉందో అది వేరియింగ్ అవుతే కనుక అప్పుడు వేరియింగ్ కరెంట్ ఫ్లో అవుతుంది ఇందులో. సో వెన్ ఏ కరెంట్ ఈజ్ వేరియింగ్, వాట్ హ్యాపెన్స్ ఈజ్ the flux in these coils, the flux produced around these coils. ఇప్పుడు కరెంట్ ఒక లైన్ తీసుకుందాం, ఇక్కడ ఒక కండక్టర్ లైన్ తీసుకుందాం, అందులో కరెంట్ ఫ్లో అయినప్పుడు ఇలా ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది, సర్క్యులర్ టైప్లో ఇట్లా మీకు ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది అందులో. సో ఈ ఫ్లక్స్ జనరేట్ అయినప్పుడు మళ్ళీ అది ఈ కరెంట్ ఇమీడియట్గా ఇంకో కాయిల్ లింక్, ఇక్కడ పక్కనే ఇంకో కండక్టర్ ఉంది, అందులోంచి ఫ్లో అవుతుంది, అక్కడ కూడా మళ్ళీ ఇంకో ఫ్లక్స్ అనేది జనరేట్ ఉంది. సో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఫ్లక్సెస్ ఆర్ క్రియేటెడ్ ఫర్ అరౌండ్ ఈచ్ కండక్టర్ దేర్ విల్ బి ఫ్లక్స్. దీస్ ఫ్లక్స్ are in such a way that what happens is they generate the, because ఇక్కడైతే ఫ్లక్స్ ఇంకా రాలేదు, బికాస్ కరెంట్ ఇక్కడికి ఇంకా రాలేదు, బట్ ఇక్కడ కరెంట్ ఆల్రెడీ పాస్ అవుతుంది, ఇక్కడ పాస్ అయినప్పుడు ఇక్కడ ఒక ఫ్లక్స్ అనేది జనరేట్ అయింది, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇంకా ఎక్కువ ఫ్లక్స్ జనరేట్ అవుతుంది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో డ్యూ టు దిస్ వాట్ హ్యాపెన్స్ ఈస్ దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో వెన్ దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఇట్ ఇండ్యూసెస్ అన్ EMF. ఓకే, voltage is induced in that particular coil. Whenever flux is changing, an EMF is induced in that coil, and that EMF will try to oppose the cause that is creating it. See, ఇప్పుడు ఇది చూద్దాం, ఈ సర్క్యూట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వోల్టేజ్ సోర్స్ ఉంది, AC వోల్టేజ్ సోర్స్, సైనుసాయిడల్ వోల్టేజ్ సోర్స్. Now I have connected this to an inductor. So what happens is a current will start to flow as a voltage is given across a conductor, a current will start to flow, and once the current reaches this point, what happens is now a flux is produced in this coil. Actually flux is always produced around a conductor, right? So ఇక్కడ కూడా ఫ్లక్స్ ఉంటుంది, ఇక్కడ కూడా ఇలా చుట్టూ ఫ్లక్స్ ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ఫ్లక్స్ క్రియేట్ అవుతుంది, బట్ ఇమీడియట్గా వన్స్ ద కరెంట్ పాసెస్ త్రూ ద ఇమీడియట్ నెక్స్ట్ కాయిల్, వాట్ హ్యాపెన్స్ ఈస్ there is another flux which is trying to oppose this flux. Okay, so these are nothing but there is a flux change from this coil ki first coil ki last coil ki flux change anedi undi. Due to that what happens is an EMF is induced in the coil. Okay, so remember this. So generally EMF ఇలా రిప్రజెంట్ చేస్తారు, E ఈక్వల్ టు N d phi by dt అని రిప్రజెంట్ చేస్తారు. Phi represents change in flux. Whenever there is a change in flux, what happens is an EMF is induced in that coil. Now what is this EMF is, this EMF will try to oppose the cause that is creating it. What is the cause that is creating is nothing but this voltage source. ఈ సైనుసాయిడల్ వోల్టేజ్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని అపోజ్ చేసేటట్టు ఇక్కడ EMF జనరేట్ అవుతుంది, అండ్ దట్ EMF సింబల్ whatever that you have here, ఇక్కడ చూడండి మైనస్ సింబల్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు అపోజ్ ద ఫ్లక్స్. సో వాట్ హ్యాపెన్స్ ఈస్ it is trying to oppose the voltage that is creating it. Okay, so here he is saying that then a voltage opposing the change is created by the magnetic field of the coil. సో ఇక్కడ ఈ కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల ఇందులో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవ్వడం వల్ల ఒక EMF అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ EMF అనేది ఈ కరెంట్ని అపోజ్ చేయడానికి ట్రై చేస్తుంది, బికాస్ దిస్ ఈస్ ద కాస్. అండ్ what is the one which is creating this current? Nothing but voltage source. So nothing but you can say that this EMF is trying to oppose the cause that is creating this, which is nothing but the voltage source or the current, indirectly whatever the current that is generated by the voltage source. Okay, so this is called as Lenz law antam din. Okay, dini Lenz law అని పిలుస్తాం. Okay, next one. So in this way an inductor operates. ఓకే, ఇండక్టర్ ప్రాపర్టీ ఏంటంటే అది. సో జనరల్గా ఇక్కడ ఈక్వేషన్స్లో ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఓకే, EMF ఈక్వల్ టు మైనస్ LD డెల్టా I బై డెల్టా T. ఓకే, సో నౌ హియర్ జనరల్ ఈక్వేషన్ he is considering here. So V equal to
L di by dt. V equal to L di by dt. See here మైనస్ సింబల్ ఇచ్చాడు, ఇక్కడ మైనస్ సింబల్ ఇవ్వలేదు అని అంటే కనుక ఇక్కడ మనం వీఆర్ ట్రయింగ్ టు write EMF in such a way that we want to represent that EMF in such a way that it is trying to oppose the cause that is creating it. So sign convention కోసం మనం అది అపోజ్ చేస్తుందని చూపించడం కోసం మైనస్ సింబల్ని ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, బట్ జనరల్గా మైనస్ సింబల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ అపోజ్ చేస్తున్నా అని చూపించడానికి మైనస్ సింబల్ ఇచ్చాను నేను. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే కనుక ఇక్కడ జనరల్ ఈక్వేషన్, దిస్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఓమ్స్ లా ఫర్ అన్ ఇండక్టర్. ఇట్ ఈస్ గివెన్ బై V ఈక్వల్ టు L di by dt. So as you can see, it is similar to V equal to IR. It is similar to V equal to IR, which is nothing but here R is constant and these two are variables, which is nothing but valid for which one? Resistor. So resistor ఏం చేస్తుంది, it will try to oppose the current flow. Similarly ఇక్కడ ఈ కేసులో ఇందులో కాన్స్టెంట్ ఏది, here L is constant, these two are variables V and di by dt, and here L is trying to oppose the change in current. That you have to remember. Okay, so here we can write here V equal to instantaneous voltage and L is inductance and di by dt is nothing but instantaneous change, current change. Okay, so this is nothing but the Ohm's law for an inductor, general equation, and in most textbooks they say this as L as self inductance. ఈ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఇంకో కాన్సెప్ట్ ఉంది, మ్యూచువల్ ఇండక్టెన్స్ అని, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. సో వాట్ ఈజ్ సెల్ఫ్ ఇండక్టెన్స్? సి రిమెంబర్ ద ప్రాపర్టీ by which a coil tries to oppose the change in current is called as inductance అని చెప్పాను నేను ఇందాక. సో now here a change in current is causing an induced EMF because you have studied the Faraday's law as well as Lenz law. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఈ లెన్స్ లా ఏం చేస్తుంది, it tells that the induced EMF must be in such a direction so as to produce a current which makes a magnetic field opposing the change. So whatever the current that is producing it, change of current that is producing it, it will try to oppose that. So in this way an inductance is seen in the coil, and that inductance is called as self inductance. It is called as self inductance because the EMF is induced by the coil itself. Okay, ఇక్కడ పాయింట్ రాసాడు చూడండి, చేంజింగ్ కరెంట్ ఇన్ ఏ కాయిల్ కెన్ ఇండ్యూస్ అన్ ఈఎంఎఫ్ ఇన్ ఇట్ సెల్ఫ్ అన్నాడు కాబట్టి సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ అనదర్ కాయిల్ హియర్. ఓకే, ఈ కాయిల్లో అసలు కరెంటే లేదు, బట్ ఇట్ ఈస్ సమ్ క్లోజ్ కాయిల్ అనుకుందాం. ఓకే, నౌ వెన్ ఎవర్ ద కరెంట్ ఫ్లోస్ ఇన్ దిస్ కాయిల్, వాట్ హ్యాపెన్స్ ఈస్ ద ఫ్లక్స్ విల్ బి జనరేటెడ్ ఇన్ దిస్, రైట్? In these coils the flux will be generated. Okay, so this flux, whatever that is generated in this coil, will link up with this coil. Okay, due to that what happens is there is one law which is called as Faraday's laws of electromagnetic induction. What happens is, what does it say is, the flux that is linking to this coil, if it is varying, what happens is the current will flow in this coil. An EMF is induced in the coil and a current will flow through the coil. Okay, so ఇక్కడ మెయిన్ క్రైటీరియా ఏంటంటే ఫ్లక్స్ మస్ట్ బి వేరింగ్. ఇప్పుడు ఇక్కడ ఫ్లక్స్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఈ కాయిల్లో, ఆ కాయిల్లో ఫ్లక్స్ ఏదైతే క్రియేట్ అయిందో అది వేరియింగ్ ఫ్లక్స్ అయితే కనుక అది లింక్ అయినప్పుడు ఈ కాయిల్లో కూడా ఒక ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిన తర్వాత ఒక కరెంట్ కూడా అందులో ఫ్లో అవుతుంది క్లోజ్ సర్క్యూట్ అయితే. ఓకే, సో డ్యూ టు దట్ an EMF is induced in the second coil as I shown, and the inductance that is acquired by that coil, the second coil, is called as mutual inductance. Okay, దాన్ని మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం బికాస్ ఇక్కడ చేంజింగ్ కరెంట్ ఈజ్ in the coil did not produce the EMF. Okay, actually the change in current is produced in other coil, not in that coil.
changing current was produced in the other coil which induced a EMF in the second coil. Okay, so that is why this inductance is called as mutual inductance antam nan. Okay, so before going to that, we will discuss much more about self inductance. As you can see here, in a coil, here EMF is given, and rate of change of magnetic flux passing through it due to its own current. See, coil induced EMF is nothing but E is equal to rate of change of magnetic flux d phi by dt. Okay, so rate of change of flux, and if there are n number of turns, you will be writing E equal to n d phi by dt. If there are more number of turns, more amount of EMF is induced. Okay, so this is called as self induced EMF. This is produced by the changing current in the coil itself. Okay, so this is self inductance, and it is generally given like this, and negative symbol generally indicates the sign convention that shows that this EMF is opposing the cause that is producing it. Okay, if if you want to do the calculations, no need to put the negative sign. This is just to show that this is actually opposing the cause that is producing it. Okay, next one, the second one, mutual inductance, whichever I have discussed here, it is in the form of diagram. See here, first దాంట్లోనే current flow అవుతుంది. In the first circuit primary current అంటాం దీన్ని. This is the secondary current. This is generally all you can say this is the principle of operation of a transformer అంటాం. ట్రాన్స్ఫార్మర్ అనేది మీకు ఎలక్ట్రికల్ మెషిన్స్లో వస్తుంది, అది కూడా యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ మీదే వర్కౌట్ అవుతుంది. ఓకే, సో రిమెంబర్ ఇక్కడ చూస్తే కనుక ప్రైమరీ, ఇక్కడ ఏదైతే కరెంట్ ఫ్లో అవుతుందో ప్రైమరీ అండ్ సెకండరీ అని కన్ఫ్యూజ్ చేయను, జస్ట్ I1 అని అనుకుందాం. ఈ కరెంట్ ఫ్లో అవడం వల్ల ఇందులో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, రైట్? బట్ నౌ this whatever this current is actually varying current, right? సో కరెంట్ వేరీ అవుతుంది, చేంజ్ అవుతుంది కాబట్టి ఒక ఫ్లక్స్ కూడా దీని ఈ కాయిల్లో ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, and this flux will link with the secondary winding, that is nothing but another coil. Okay, whenever it links with this coil, what happens is an EMF is induced in this coil because of varying flux. Okay, so EMF induced ayindi ikkada, and due to that this will also exhibit an inductive property, and that inductance that is seen in this coil is called as mutual inductance. Okay, that is called as M toti represent chestam. Okay, next one, so for time being you remember those two things. We will again discuss with respect to dot convention and all those things while discussing the problems. We can go through that, but for time being you remember there are two types of inductance. One is self inductance, the other one is mutual inductance, and generally inductance is given by this formula: L is equal to n square mu A by L, where n is nothing but number of turns. సో ఇందాక మనం ఫస్ట్ పిక్లో చూసినప్పుడు అందులో కాయిల్స్ వైజ్గా ఇట్లా ఉన్నాయి. ఓకే, ఎన్ని టర్న్స్ ఉంటే అంత ఎక్కువ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, అండ్ that's how much strong the inductance is for that coil. Okay, the inductance magnitude increases with respect to the number of turns by squared number of times, n square. Okay, next one, mu is nothing but permeability antam. Permeability depends on the material itself. Okay, and that there are two quantities, mu is equal to mu r mu naught antam. Mu naught is nothing but it is permeability of the free space or vacuum. Okay, generally ఏ కేసులో అయినా ఇది వ్యాలిడ్ అవుతుంది. సో no matter if you put the coil in any kind of place, this must be present there. Okay, mu naught, but mu r depends on the material. రబ్బర్కి ఒక మెటీరియల్ ఒక టైప్ ఉంటుంది, ఐరన్కి ఒక టైప్ ఉంటుంది, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేటివ్ పర్మియబిలిటీ విల్ బీ దేర్. ఓకే, and if you are generally placing the coil in the air itself, then you can consider relative permeability equal to 1. ఓకే, రిలేటివ్ ఇక్కడ mu r ఇది యాక్చువల్గా, ఇక్కడ mu naught కాదు, mu r. ఓకే, ఎయిర్ అయితే కనుక mu r will become 1, because then it will simply as there is no material present inside the coil,
only mu naught will be acting there. Okay, if there is any material between in the coil, for example ఇప్పుడు కాయిల్ దీనిపైన ఇలా చుట్టాను నేను. ఓకే, ఈ మధ్యలో ఒక ఐరన్ పీస్ లాంటిది పెట్టాను. ఓకే, దిస్ ఐరన్ పీస్ హ్యాస్ సర్టన్ రిలేటివ్ పర్మిటివ్, దెన్ యూ హ్యావ్ టు నోట్ డౌన్ mu r value of the iron also. Mu r values will be specified by the manufacturer. Depending on the material, he will try to specify that. Okay, next A is area of the coil. Area of the coil అంటే ఇదంతా మీరు అనుకోకూడదు. ఓకేనా, area of the coil means only cross sectional area you have to consider. This is the part, ఇక్కడ రెడ్ కలర్ తోటి నేను ఇండికేట్ చేస్తున్నాను కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ది క్రాస్ సెక్షనల్ ఏరియా ఏమంటామో దీన్ని ఏరియా అంటాం. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దిస్ ఏరియా. Okay, cross sectional area, generally its value is pi r square. Radius is of the core. Okay, whatever that is placed between inside the coil is nothing but radius of that coil. Okay, that radius of the coil is used to calculate the area of this particular core. Area of the cross section ఎలా calculate చేస్తాం, pi r square use చేసుకోవాలి formula. Okay, similarly what is L is length of the core. Okay, so how long the coil is wound up, the distance is nothing but given by L. Okay, length. Okay, inductance length adi. Okay, next one, coming to the different types of combinations. Okay, ఇప్పుడు ఇండక్టర్, ఇప్పుడు రెసిస్టర్ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పినప్పుడు రెసిస్టర్ ఇన్ సిరీస్, రెసిస్టర్ ఇన్ ప్యారలల్ అని చెప్పాను. అలాగే ఇందులో కూడా డిఫరెంట్ కాంబినేషన్స్, ఫర్ డిఫరెంట్ కాంబినేషన్స్ యూ విల్ బీ హ్యావింగ్ డిఫరెంట్ ఫార్ములా. ఓకే, 2 types of combinations we will be discussing. One is parallel combination, the other one is series combination. So parallel combination, as you can see, this is the parallel combination, this is the series combination. So now we will try to derive the formulas for series and parallel connections. So as you can see, I am considering 3 inductors. Okay, and the current flowing through that inductors, I am assuming it as I. Okay, so in order to find out the equivalent inductance value, that means if I want to convert this circuit, okay, this circuit into single inductor value circuit, this is nothing but L equivalent. Okay, ఈ 3 ఇండక్టెన్సెస్ని నేను ఒకే ఇండక్టెన్స్ కింద మార్చుకోవాలి, సింప్లిఫై చేయాలనుకుంటే కనుక, దెన్ ఐ హ్యావ్ టు గో ఫర్ దిస్ ఫార్ములా, అండ్ దిస్ ఫార్ములా is obtained by using these relationships. See, as you can see here, in each coil different types of voltages will be induced depending on the material, okay, of those coils. So ఇక్కడ కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది, I is the current flowing in all the coils is same, which is nothing but I value. Okay, now I am writing whatever the potential from here to here, I am considering this as V అనుకుంటున్నాను, total potential from this end to this end, farthest ends. Okay, I am considering that potential as V. Now that value will be, apply KVL, what you will get, V equal to V1 plus V2 plus V3. Okay, so that is what I have written here. Now next what I will write, V equal to L1 di by dt. Next, because V1 is nothing but what, L1 di by dt, ఇక్కడ di1 by dt అని రాయొచ్చు, కానీ I1 is nothing but what, it is nothing but I itself. Okay, current flowing through this inductor is I itself. Similarly V2 కూడా అది రాసాను. నెక్స్ట్ V3. Okay, ఇక్కడ L1 L2 L3 different ఉన్నాయి, కానీ currents values will be same because the current is flowing, the same current is flowing through all the inductors. So using this formula I can write here, so this I can write here L1 plus L2 plus L3 into di by dt. Now I want to convert this circuit, ఈ circuit ని ఈ form లో convert చేయాలనుకుంటున్నాను, L equivalent. Okay, and I told you the voltage at the farthest from measured from both ends. Okay, from here to here, ఇప్పుడు 1 2 అని రాసాను అనుకో, ఇక్కడ కూడా 1 2 అని రాస్తాను. సో voltage between 1 and 2 will be what, V. That is what I said. So V equal to what here, using here we also know the current flowing from 1 to 2 is nothing but I. So I can write here V equal to L equivalent di by dt and write. Okay, L equivalent di by dt. Now that is what he is written here. Okay, now he is equating this one with this one. So what do you get, L equivalent is equal to L1 plus L2 plus L3.
Similarly, for parallel connection, if you go for parallel connection, you have to apply here KCL. So we know that according to KCL, what happens is the current flowing here, whatever the starting current you are having here, that current will divide into three paths, 1, 2, 3. So I is equal to I1 plus I2 plus I3. So ఇదే ఇక్కడ రాసాడు. This is nothing but KVL equation, and we all KCL equation, okay, not KVL, KCL equation. But we also know that the voltage is same as it is parallel. The voltage is same across each coil. ఇక్కడ L1 దగ్గర, L2 దగ్గర, L3 దగ్గర సేమ్ వోల్టేజ్ ఉంది. పొటెన్షియల్ చూడండి, ఇప్పుడు ఇది 1 and 2 అనుకుందాం, ఇక్కడ 1 ఇది 2. ఈ 1 నోడ్కి అన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ఇక్కడ L1 L2 L3. అలాగే the other end of L1 and L2 L3 are connected to 2, right? So the same potential will be there across L1 L2 and L3, okay. So that is what here we know that V is equal to L di by dt, right? Now from this I can write here I is equal to 1 by L integration of V dt, ఇంటిగ్రేషన్ ఆఫ్ విడిటి. ఇది రాయచ్చా లేదా? సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని ఇక్కడ వాల్యూస్ రాసాడు. ఇవి I1కి 1/L1 వస్తుంది, కామన్ తీసుకున్నాడు. ఇక్కడ ఇంటిగ్రేషన్ విడిటిని కామన్ తీసుకున్నాడు, బికాస్ వోల్టేజ్ విల్ బి కాన్స్టెంట్ కదా, అన్నిట్లోని వోల్టేజ్ కాన్స్టెంట్ ఉంది. సో ఆ ఫార్ములాస్ యూజ్ చేసుకుని 1/L1 కామన్ డైరెక్ట్ స్టెప్ రాసాడు. ఇక్కడ 1/L1 ప్లస్ 1/L2 ప్లస్ 1/L3 క్లోజింగ్ ఆల్ దీస్ త్రీ అండ్ multiplying that with integral v dt, you will be getting this. These are nothing but ఇక్కడ ఏవైతే ఇచ్చాడో ఇవి ఇనిషియల్ కండిషన్స్, ఓకే. ఒకవేళ ఇనిషియల్గా ఇందులో ఏమైనా ఛార్జ్ ఉంటే కనుక దెన్ దీస్ థింగ్స్ విల్ బీ these things must be considered. But we are assuming that initially these inductors are not having any charge, or they are in completely free state lo assume cheskunte ganaka these values will be 0, okay. So only these values will be there, okay. So from that you can write here, this circuit must be converted into which form? This form, right? L equivalent, and this is V, this is the current I, okay. So I is equal to 1 by L equivalent integral of V dt and right. This value is equal to this value, okay. I am ignoring these things because I am not considering any initial conditions. In the initial conditions I am assuming that this value is equal to 0, okay. Initially it is in free state and assume చేసుకున్నప్పుడు ఈ value 0 లో ఉంటాయి. Now this value whatever that is there, that must be equated to this value, and when you equate that, this value and this value will be cancelled out. You will be getting 1 by L equivalent equal to 1 by L1 plus 1 by L2 plus 1 by L3, okay. So this is the way you have to find out the parallel connection formulas, okay. Parallel connection lo aithe idi formula 1 by L equivalent equal to 1 by L1 plus 1 by L2 plus 1 by L3. These formulas are similar to that of రెసిస్టెన్స్. మీరు రెసిస్టెన్స్ కూడా మొన్న మనం చదివినప్పుడు ఏంటి, అందులో రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ అయితే R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ఎలా చెప్తామో, ఇక్కడ కూడా L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 ప్లస్ L3. సిమిలర్లీ ప్యారల్లో అయితే 1 బై L ఈక్వలెంట్ ఈక్వల్ టు 1 బై L1 ప్లస్ 1 బై L2 ప్లస్ 1 బై L3. ఇన్ ద కేస్ ఆఫ్ రెసిస్టర్లో కూడా 1 బై R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3. సో సిమిలర్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ ఆర్ దేర్. యూ కెన్ say that both are analogous to each other, okay. But in the case of capacitor the things will change, okay. That I will explain in the next class. Next, coming to the mutual inductance. ఇప్పుడు ఏదైతే మనం ఈ డిస్కస్ చేసామో దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఓన్లీ, ఓకే. ఇక్కడ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఇప్పుడు n నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఉన్నాయి అనుకోండి, n నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఉన్నప్పుడు ద ఫార్ములా ఇస్ దిస్. ఇందాక నేను చెప్పిందే, ఒకవేళ n ఉంటే కనుక, n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇండక్టివ్ ఎలిమెంట్స్ ఉంటే కనుక దిస్ ఇస్ ద ఫార్ములా. అలాగే 1 బై ప్యారల్ సర్క్యూట్ అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ అ ప్యారల్ సర్క్యూట్ ఇట్ విల్ బి 1 బై L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై L1 ప్లస్ 1 బై L2 ప్లస్ 1 బై L3 అండ్ సో ఆన్ అప్ టు 1 బై Ln, లైక్ దట్.
Now if you consider mutual inductance also between the coils, okay, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను సిరీస్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ ద కాయిల్స్ తీసుకోలేదు. బట్ generally whenever coil is whenever a current is flowing in the coil and there is nearby another coil, what happens is the flux of this coil will try to link up with the second coil. Okay, so there will be a linkage of flux from here to here, which will produce extra inductance. Okay, we will see extra inductance due to this effect, and that inductance is nothing but mutual inductance. Okay, if this flux aids this flux, aids అంటే దాన్ని ఇంకా యాడప్ చేసి ఇంకా ఎక్కువ ఇండక్టెన్స్ని ఇస్తే కనుక దాన్ని మనం సిరీస్ ఎయిడింగ్ కనెక్షన్ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సిరీస్ ఎయిడింగ్ కనెక్షన్. ఇన్ సిరీస్ ఎయిడింగ్ కనెక్షన్ వాట్ హ్యాపెన్స్ ఈస్ the inductance value that is observed will be actually more in magnitude than when there is no mutual inductance between them. Okay, when there is no mutual inductance between them అంటే ఫ్లక్స్ లింక్ అవ్వనప్పుడు ఏదైతే వాల్యూ ఉంటుంది మనకి ఎంత ఉంటుంది, L1 ప్లస్ L2 ఉంటుంది అప్పుడు. ఓకే, ఆ వాల్యూ కన్నా ఇప్పుడు ఎక్కువ వాల్యూ వస్తుంది బికాస్ ఆఫ్ ఫ్లక్స్ యాక్చువల్లీ ఎయిడింగ్ ద సెకండ్ వన్. ఎయిడింగ్ మీన్స్ యాడింగ్ మోర్ ఇండక్టెన్స్ టు ద ఎంటైర్ సర్క్యూట్. Okay, because the current is flowing in the same direction in both the coils. Okay, now if you observe this, a dot represents the current entering the same terminals. Okay, current entering the inductive elements in the same direction, but in this case the current is entering in the opposite direction. Even though current is flowing in the coil like this, the coil is placed in such a way that the flux will actually oppose the first flux. అంటే ఇప్పుడు let us say ఇక్కడ పెన్తో గీస్తాను, ఇలా ఉందనుకోండి. ఓకే, ఈ సర్క్యూట్ని ఇలా గీస్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ కరెంట్ ఈ డైరెక్షన్లో ఎంటర్ అవుతుంది, ఇక్కడ ఈ కరెంట్ ఈ డైరెక్షన్లో ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ వచ్చే ఫ్లక్స్ ఏదైతే ఉందో ఈ ఫ్లక్స్ని అపోజ్ చేస్తూ ఉంది. ఓకే, సో ఈ కేసులో ఏమవుతుందంటే ఇక్కడ డాట్ కన్వెన్షన్ ప్రకారం కరెంట్ ఈ డైరెక్షన్లో ఎంటర్ అవుతుంది కాబట్టి డాట్ కన్వెన్షన్ ఇక్కడ ఇచ్చాడు. ఓకే, the current is in such a way that it will try to oppose the first flux. అందుకోసమే ఇక్కడ సిరీస్ అపోజింగ్ అంటాం. నేను కరెంట్ ఒకే డైరెక్షన్లోనే ఫ్లో అవుతున్నా కూడా ఈ కరెంట్ డైరెక్షన్ కాయిల్ ప్లేస్మెంట్ బట్టి అపోజ్ చేస్తుంది. కాయిల్ ఒక డైరెక్షన్ ఇలా ప్లేస్ చేసినప్పుడు అయితే పర్లేదు, ఇలా ప్లేస్ చేసినప్పుడు రెండు యాడప్ అవుతున్నాయి, ఫ్లక్సెస్ బోత్ ఆర్ యాడింగ్ అప్. బట్ వెన్ దే ఆర్ ప్లేస్ లైక్ దిస్ వాట్ హ్యాపెన్స్ ఈస్, okay, when they are placed like this what happens is this flux is opposed by this flux because of the current flow coming in the opposite direction. ఇదే కరెంట్ ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి అపోజ్ చేస్తుంది, ఇటు నుంచి వస్తుంది కాబట్టి ఈ ఫ్లక్స్ దీన్ని అపోజ్ చేస్తుంది. సో డ్యూ టు దట్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సిరీస్ అపోజింగ్ కనెక్షన్. ఓకే, సో జనరలీ ఇలా సర్క్యూట్ మనకి రిప్రజెంట్ చేయడు. ఓకే, జస్ట్ డాట్ కన్వెన్షన్ ద్వారా రిప్రజెంట్ చేస్తారన్నమాట. డాట్ కన్వెన్షన్లో ఇక్కడ ఈ డాట్ కన్వెన్షన్ బట్టి మనం చెప్పేయాలన్నమాట. అంటే ఇక్కడ వచ్చే ఈ కరెంట్ ఏదైతే ఉందో ఈ కరెంట్ ఈ L1లో ప్రొడ్యూస్ చేసే ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ ఇక్కడ ఈ డాట్ కన్వెన్షన్ ప్రకారం చూస్తే L1 L2 బోత్ ఆర్ అపోజింగ్ ఈచ్ అదర్. ఓకే, బోత్ ఫ్లక్సెస్ in L1 and L2 both are opposing each other అని చెప్పాలి. బట్ if the dots are on the same side for L1 and L2, that means that the current is in that direction in such a way that both the fields produced in L1 and L2 are aiding each other, that is they are making it even stronger. Okay, so in this case as you can see the field becomes weaker, so the inductance value will also become weaker than the original one. If there is no mutual inductance, no flux linkages between the two coils, you will be generally having the value as L equal to L1 plus L2. But now what happens is you are getting lesser value. L is equal to L1 plus L2 minus 2m. Okay, because the connection is series opposing. So in this way you will be trying to find out the values for inductance in the case if there is mutual induction also. Okay, this is for series case. అలాగే parallel లో కూడా
there is another formula for parallel connection. సి ఇవన్నీ కూడా మీరు ఇందాక నేను చెప్పిన ఫార్ములాస్ ప్రకారం డిరైవ్ చేయొచ్చు. ఇవన్నీ కేవీఎల్ కేసీఎల్ రాసి ఇవి డిరైవ్ చేయొచ్చు. L1 L2 అండ్ 2m1 ఇది 2m అని ఇదన్నీ కూడా డిరైవ్ చేయొచ్చు. కేవీఎల్ ఈక్వేషన్ రాసి డిరైవ్ చేయొచ్చు ఈ రెండు. ఓకే, సేమ్ అలాగే ఇక్కడ కూడా కేవీఎల్ ఈక్వేషన్స్ రాసి ఈ 2 ఈక్వేషన్స్, బట్ హియర్ ద ఈక్వేషన్స్ విల్ బి వెరీ లెంతీ, డెరివేషన్స్ విల్ బి వెరీ హ్యూజ్. సో ట్రై టు రిమెంబర్ దీస్ ఫార్ములాస్. ఇట్ ఈస్ ఈజీ టు డిరైవ్ దెమ్, బట్ దేర్ డెరివేషన్స్ ఆర్ వెరీ బిగ్. ఓకే, ఎగ్జామ్లో ఇదంతా డిరైవ్ చేసుకుంటే వెళ్తే కనుక మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో you won't solve the things in required time. Okay, so try to remember these formulas when you are studying with respect to when you are studying for competitive exams like GATE. It is important to remember the formulas also. Okay, సో ఇవి కూడా డిరైవ్ చేయొచ్చు. కేసీఎల్ ఈక్వేషన్స్ రాసి మొత్తం డిరైవ్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్స్ వస్తాయి. ఇది ప్యారల్ కనెక్షన్. ప్యారల్ కనెక్షన్లో నేను ఏం చెప్పాను, 1/L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/L1 ప్లస్ 1/L2, నథింగ్ బట్ L ఈక్వలెంట్ ఈక్వల్ టు L1 L2 బై L1 ప్లస్ L2 వస్తాయి. But now you are considering the effect of mutual inductance. Whenever you consider the effect of mutual inductance, you will be getting these equations: L1 L2 minus m square by L1 plus L2 minus 2m. Okay, this is for aiding connection. That is the inductance, the flux produced in the L1 and L2 are both aiding each other, nothing but they are making the field more stronger. But in this case the field is becoming weaker because the flux produced by L1 is trying to oppose the flux produced by L2. Okay, in this case you will be getting L equivalent as this one, L1 L2 minus m square by L1 plus L2 plus 2m. Okay, this is the value. So in this way you have to remember all these formulas, and this is all about inductance. మీకు డౌట్ రావచ్చు, అంటే ఇది ఎలా డిరైవ్ చేస్తాం, అంటే ఈ కేవీఎల్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఇంకా ఇంటి దగ్గర కూడా మళ్ళీ ట్రై చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను కేవీఎల్ ఈక్వేషన్ ఎలా రాయాలని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కాయిల్స్ మధ్యన నేను వోల్టేజ్ ఐఎమ్ కన్సిడరింగ్ యాజ్ వి అనుకుందాం. ఓకే, ఇక్కడ ఫ్రమ్ హియర్ టు హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ వోల్టేజ్ యాజ్ వి. సో వాట్ ఈస్ వి ఈక్వల్ టు? వి ఈక్వల్ టు L1 di by dt ప్లస్ L2 di by dt, ఇది కామన్గా రాసేస్తారు. ఓకే, v ఈక్వల్ టు L1 di by dt ప్లస్ L2 di by dt రాసేస్తారు. కానీ ఇక్కడ ఇంకో ఇండక్టెన్స్ కూడా ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. ఓకే, సో వీ హ్యావ్ టు రైట్ దట్, అండ్ హియర్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ is trying to aid the flux. So that means L1 di by dt plus m of di by dt plus L2 di by dt plus m of di by dt. For this coil oka mutual inductance, this coil kuda mutual inductance, so that is why you are getting 2m here. Okay, so that is it. In the next class I will explain capacitance. Thank you.